హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి బీట్రూట్ రైస్ చేయబోతున్నానండి. పిల్లలకి చాలా హెల్దీ కూడా అండి ఇది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని కూడా వేసేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలండి. నేను ముక్కల్ని వేసుకుంటున్నానండి, తురిమి వేసుకోవటం లేదు. ఇప్పుడు ఇది కొంచెం బాగా నూనెలో కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు ఉప్పు వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అండి. స్పైసీనెస్ మీకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం రైస్ని పొడి పొడిలాడి పక్కన పెట్టుకున్నానండి. వేడి వేడి రైస్ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మన బీట్రూట్ రైస్ అనేది రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇచ్చేసామంటే బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా హ్యాపీగా బాక్స్ మొత్తం ఫినిష్ చేసేస్తారండి. ఇంకా నేనైతే బాక్స్లోకే వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇంకా టైం అయిపోయింది, అందుకనే సర్వింగ్ బౌల్లోకి ఏవి తీయట్లేదు. ఇంకా బాక్స్లోకే వేసేసి ఇంకొక ఫోటో అయితే తీసేసుకుంటానండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మన బీట్రూట్ రైస్ అనేది రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే రెడీ. మీరు కూడా పిల్లలకి ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.